ఇప్పుడు రఫ్గా చెప్పండి అన్న. ఇప్పుడు ఇందులో మాలా మాదిగ అనేటువంటి బాగా వ్యత్యాసం భయంకరంగా వచ్చింది, నార్మల్గా రాలేదు. మీరు చెప్తుంది చూస్తున్నా, మన సభ చూసినా. ఇప్పుడు మీ మాదిగల వెనకాల ఎన్ని కులాలు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాయి వర్గీకరణకు, మాలలకు ఎన్ని కులాలు వర్గీకరణకు సపోర్ట్ వ్యతిరేకిస్తున్నాయి? ఇప్పుడు నిన్నటి వరకు ఇక్కడ ఏబిసిడి గ్రూపులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏబిసిడి జరిగింది కదా, అందులో తెలంగాణకు రెండు వర్తింపజేయవు. ఓకే, ఒకటి ఏ గ్రూప్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగింది, వాళ్ళు ఇక్కడ లేరు, ఉత్తరాంధ్రలో ఉంటారు వాళ్ళు. ఓకే, రెల్లి పేడి పాకి వర్గాలు ఉత్తరాంధ్ర ఉంటారు, అక్కడ వాళ్ళు వర్గీకరణ కోరుకుంటారు. ఓకే, నంబర్ 1. ఏబిసిడిలో ఆది ఆంధ్రులు ఆది ద్రావిడులు అనే వాళ్ళు వస్తారు. ఈ ఆది ద్రావిడులు ఆది ఆంధ్రులు అనే వాడుతున్న వాళ్ళు ఒకనాడు మాల మాదిగలమని చెప్పుకోలేని ఆది ద్రావిడులు ఆది ఆంధ్రులు అని అర్థం. ఆ రోజుల్లో మేము మాదిగలము, మేము మాలలమని చెప్పుకోకుండా ఆది ఆంధ్రులు, మేము ఆది ద్రావిడులు చెప్పుకున్న వర్గాలు వాళ్ళు. అంటే వీళ్ళే వాళ్ళకు ఒక గ్రూప్ అయింది. అంటే మాలాలైనా మాదిగలైనా ఆ గ్రూపులో ఉంటారు అనుకుందాం. పోనీ ఆ గ్రూపులు ఇటోళ్ళు ఇటు వస్తారు, అటోళ్ళు వస్తారు అనుకుంటాం. అక్కడ రెల్లి పైడి పాకి ఏ గ్రూప్లో పోతుంది. ఓకే, ఇక్కడ వాళ్ళు లేరు. ఇక్కడ బీసీ అనుకో, ఇక ఏ డి వదిలిపెడితే బీసీ అనుకో, బిలో మాదిగలతో పాటు కొన్ని కులాలు వచ్చినాయి, మాలలతో పాటు కొన్ని కులాలు వచ్చినాయి అనుకుందాం. బీసీలో బి మాదిగ గ్రూప్ అనుకో, సి మాల గ్రూప్. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నంటే నేను మాదిగల వాటే మాదిగలకు అడుగుతా, మళ్ళీ ఆ గ్రూపులో వాళ్ళకు రావాల్సిన వాట కూడా నేను కోరా, వాళ్ళకి ఎంత వస్తే అంత రాని. సి ఉన్నదనుకో, ఇప్పుడు సిలో ఎన్ని కులాలు ఉన్నాయో, నేను ఒలియా దాసర్ అని నేను అంబేద్కర్ పూలే విగ్రహావిష్కరణకి వెళ్ళొస్తున్నాను. నన్ను పోతుంటే ఇక్కడ బీబీ నగర్ దగ్గర ఒలియా దాసర్లు అనేవాళ్ళు ఓ పెద్ద సంఘ నాయకులందరూ కలిసి వచ్చి నాకు ఒక దండ వేసి షాలో కప్పి, అన్న నీ నాయకత్వంలో మేము ఉంటామని చెప్పారు. వాళ్ళు ఒలియా దాసర్లు. ఆ ఒలియా దాసర్లు ఎవరంటే అంతకుముందు మాల గ్రూపులో వచ్చిన వాళ్ళు, సి గ్రూపులో వచ్చిన వాళ్ళు. నాకు నిన్న దండ వేసి, అన్న మేము మీ నాయకత్వంలో పనిచేస్తాం అంటాను. ఓకే, నిన్నగాక మొన్న నాకు పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్, నేతకాని వెంకటేష్ అధ్వర్యంలో వాళ్ళ కుల సంఘం పెద్దలు 60 మంది కలిశారు. అవును, కలిసి అన్న మేము మాలలతో మేము కలిసి ఉండం. అది కూడా మాలలు ఉపకులమే కదా. నేను అదే అంటున్నాను. నేను అంటే మాల గ్రూపులో ఉన్న కులాలు కూడా వర్గీకరణ కోరుకుంటున్నాయని చెప్పడానికి చెప్తున్నాను నేను. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఔలియా దాసర్ అనే ఎగ్జాంపుల్ చెప్పిన నేను. వాళ్ళు అంతకుముందు సి గ్రూపులు ఉన్నారు, కానీ మేము మాకు వాళ్ళ ద్వారా మేము బాగుపడమన్నా మళ్ళీ మేము మాకు సపరేట్ గ్రూప్ కావాలంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ ఎమ్మటి ఉంటే వాళ్ళకు రావాల్సిన అవకాశాలు కూడా వాళ్ళే తీసుకుంటారు అనుమానపడుతున్నారు వీళ్ళు. నిజమే కదా, మాదిగల్నే దోసుకున్న వాళ్ళకి వాళ్ళని దోసుకోరా? నాకు అర్థం కాదు. ఒక బలమైన జనాభా గల్ల మాదిగల అవకాశాలే కొల్లగొట్టే శక్తివంతులు ఇంకా చిన్న చిన్న కులాల అవకాశాలు వాళ్ళు రానిస్తారు తమ్ముడు కదా. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎంతో కొంత వాటా ఎవరికైనా. మీరు మీ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు మాదిగలకు రిజర్వేషన్, మాదిగలకు వర్గీకరణ మా జాతి అని కాకుండా మొత్తం ఉన్నటువంటి ఎస్సీలలో ఉన్నటువంటి 56, 59 వాళ్ళలో ఎవరి వాటా వాళ్ళకి వేయండి అంటా ఉన్నా. 100% నేను అన్నీ అదవుతున్నా. ఇప్పుడు మాదిగల జనాభా ఒక 10% ఉందనుకో, నేను 11% కోరితే ఇంకో అవకాశాలు నేను తీసుకున్నట్టు 100%. అవును, మాదిగల జనాభా 10% అవుతే 9% నాకు వచ్చింది అనుకో, నా అవకాశాలు ఇంకోటి దోసుకున్నట్టు అవుతుంది. మీకు అన్యాయం జరిగింది. నా అవకాశాలు ఈ కింది కులాలు దోసుకోవడానికి అవకాశం లేదు కదా. అవును, మాదిగల అవకాశాలు డక్కులో ఆడ దోసుకుంటారు, మాదిగల అవకాశాలు చిందోల్లో బుడగజంగాలు ఎక్కడ దోసుకుంటారు. మా అవకాశాలు దోసుకుంటే గీబీలో దోసుకోవాలి. దళితులకు రిజర్వేషన్ లేకపోతే అవకాశాలు ఎవరు దోసుకునే వాళ్ళు? అగ్రకులాలు దోసుకునేవాళ్ళు. ఇప్పుడు మాదిగలకు అవకాశాలు న్యాయబద్ధంగా రాకపోతే ఎవరు దోసుకుంటారు? మాదిగల కంటే వెనకబడ్డ వాళ్ళు దోసుకోరు కదా, ముందుకున్న వాళ్ళు దోసుకుంటారు. కాబట్టి మా వాట కంటే మేము తక్కువ కోరుకోము, మా వాట కంటే మేము ఎక్కువ కోరుకోము. మా వాట కంటే తక్కువ వస్తే మా అవకాశాలు వీళ్ళే దోసుకున్నట్టు అవుతుంది. మా వాట కంటే ఎక్కువ తీసుకున్నాం అనుకో, మేము మాల నుంచి తీసుకున్నట్టు కాదు, మాకంటే వెనుకబడ్డ కులాల నుంచి మేము తీసుకున్నట్టు అవుతుంది. ఆ పని నేను ఎందుకు చేయాలా? ఎక్కడో ఒక దిక్కు న్యాయబద్ధమైన నిర్ణయాలు జరగాలి. వాళ్ళలాగా మేము స్వార్థంతో ఆలోచించాం. రఫ్గా ఒక లెక్క చెప్పండి, ఎందుకంటే మీరు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉద్యమం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మీకు ఒక ఏ జనాభా ఎంతమంది ఉన్నారని ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీ మొత్తంలో మాదిగల శాతం ఎంత, మాలల శాతం ఎంత, మిగతా వర్గాల శాతం ఎంత? ఇప్పుడు రఫ్గా లెక్క తీసుకొని చెప్పండి. నేను చెప్తున్నా. వాళ్ళు రఫ్గా ఒక మాట అన్నారు, మేము 30 లక్షల మంది ఉన్నామని. నేను రఫ్గా వాళ్ళు 30 లక్షలు ఉంటే నేను 1 కోటి మంది ఉంటాను నేను అన్నా. అది 30 లక్షలు కాదు, మాది 1 కోటి మంది కాదు. ఏది ఎవరి జనాభా ఎంతో ఇప్పటికే రికార్డ్ అయి ఉన్నది. ఇప్పుడు బీసీలు కులగణను కోరుతుండ్రు, దాన్ని మనం సపోర్ట్ చేయాలి న్యాయబద్ధం కాబట్టి. ఎందుకంటే జనాభా ఎంత ఉన్నా వాళ్ళ అవకాశాలు అంతా రావట్లేదు కాబట్టి మనం సపోర్ట్ చేయాలి, న్యాయబద్ధంగా సపోర్ట్ చేయాలి, వాళ్ళకు కలిసిపోవాలి మనం.
కానీ ఎస్సీల జనాభా 10 ఒకసారి కులాల వారిగా తెగల వారిగా లెక్కలు గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఆ లెక్కలే వాస్తవానికి ప్రామాణికం. ఇక నేను 1 కోటి మంది అన్నా కరెక్ట్ కాదు, వాళ్ళు 30 లక్షలు అన్నా కరెక్ట్ కాదు కదా. అట్లనే ఉపకులాలు ఎంత ఉన్న విషయం కూడా నేను చెప్తే అది తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. మాల మాదిగలదే చెప్పండి నేను చెప్పేది. నేను అంటున్నాను మెజారిటీగా, ఎందుకంటే పంచాయతీ ఎక్కువ నడిచేది ఇక్కడే కాబట్టి వాళ్ళ వాటా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు ఎంతమంది ఉన్నారు అని చెప్పండి. ఇప్పుడు అంతకుముందు చెప్పిన లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో మినిమం 67 నుంచి 70% మాదిగలు వస్తుండ్రు ఉన్నటువంటి రామచంద్రరాజు కమిషన్ లెక్కల ప్రకారం నా నోటి ప్రకారం చెప్పింది అంటే మళ్ళీ 1 కోటి మంది అంట, కానీ అదే తప్పు అవుతుంది. కాబట్టి రామచంద్రరాజు కమిషన్ లెక్కలు ఇచ్చింది. ఆ లెక్కల పరంపర 10 ఏళ్ళకి ఒకసారి తేల్చాల్సి వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లెక్కలు జిల్లాల వరకు తీశారు కాబట్టి అప్పుడు తెలంగాణ జిల్లాల లెక్కలు కూడా వచ్చినాయి కాబట్టి 67 నుంచి 70% వీళ్ళ లెక్కలు. అంటే 100 మందిలో 70 మంది మాదిగలు, 67 నుంచి 70 మంది వస్తారు. 67 నుంచి 70 మంది ఎందుకంటున్నంటే 67 అని కరెక్ట్ చెప్పొచ్చు, 70 ఎందుకంటున్నంటే మాలలో నిరక్షరాస్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి కుటుంబ నియంత్రణ పాటించడంలో తక్కువ ఉంటుంది, బట్ ఆ సంఖ్య పెరుగుతుంది. వాళ్ళకు ఉద్యోగస్తులు ఎక్కువ మంది కాబట్టి కుటుంబ నియంత్రణ పాటిస్తారు, వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఆ లెక్క ప్రకారం ఆ 3% నేను వేసాను అంతే. అంతే కదా నాన్న. ఇప్పుడు ఎంత బలమైన ఉన్నత వర్గాల కుటుంబాల్లో కుటుంబ నియంత్రణ పాటించడం పెరిగిందా తగ్గిందా? నిరక్షరాస్యులు ఎక్కడుంటారో, నిరుపేదలు ఎక్కడుంటారో కుటుంబ నియంత్రణ మీద దృష్టి పెట్టకుండా పెరుగుతుంటాయి కదా. ఆ లెక్క చూస్తే మేము వీళ్ళతో పోల్చుకుంటే మేము వెనుకబడ్డాం కాబట్టి మా జనాభా కొంత పెరుగుతుంది. అందుకే కొంచెం అటు ఇటు చెప్తాం, అటు ఇటు చెప్పే కదా.